మనం పెద్దగా ఏదైనా సాధించాలి అంటే చిన్న చిన్న వాటిని గెలుచుకుంటూ రావాలి. ఇది చాణక్యుడు చెప్పిన పాఠం. ఒకరోజు చాణక్యుడు వాళ్ళ రాజుతో కలిసి వేరే రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ రాజ్యం కంటే వాళ్ళ రాజ్యం ఇంకా బలమైనది. అందువల్ల ఆ దండయాత్రలో వీళ్ళు ఓడిపోయి వెనక్కి వస్తూ ఉంటారు. చాణక్యుడు నిరాశతో ఇంటికి బయలుదేరాడు. వచ్చే దారిలో విశ్రాంతి కోసమని ఒక ఇంటి అరుగు మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఒక ముసలవ్వ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటుంది. అందులో ఒక పిల్లవాడు గట్టిగా కేక వేస్తాడు. అవ్వ ఉండి ఏమైంది బాబు అంటే ఆ బాలుడు అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మా అంటాడు. వెంటనే అవ్వ, అదే మరి, నువ్వు చాణక్యుడిలానే ఉన్నావు. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి అని అంటుంది. ఇదంతా విన్న చాణక్యుడికి జ్ఞానోదయం అయింది. బలమైన రాజ్యాలతో యుద్ధం చేయాలంటే మన రాజ్యాన్ని ఇంకా బలంగా చేసుకోవాలని అర్థమైంది. చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలని ఫస్ట్ ఆక్రమించాడు. ఆ రాజ్యాలతో కలిసి ఓడించిన రాజ్యంతో యుద్ధం ప్రకటించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రని మార్చేసింది. మన జీవితంలో కూడా ఏదైనా పెద్దగా సాధించాలి అంటే ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దాని మీద చిన్న చిన్నగా వర్క్ చేసుకుంటూ రావాలి. దానికి సంబంధించిన స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ అన్నీ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నీ జీవితంలో సాధిస్తావు.